ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే ఒక సినిమా గురించి మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు యాక్చువల్గా. అవును. మేము కూడా చాలా బాగుంటది ఆ ట్రైలర్ అదంతా చూసిన తర్వాత. ఎక్కడ క్యాల్కులేషన్ ఏం మిస్ఫైర్ అవ్వలేదు. సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం మరీ ఎక్కువ గోరీ అయిపోవటము, అంటే తీసింది కూడా కొంచెం గోరీగా ఉంటాం. ఈ అన్నిటి మూలన రాగ్స్ రిచెస్ స్టోరీని సరిగ్గా ల్యాండ్ చేయలేకపోయాం సెకండ్ హాఫ్లో. అంటే కానీ ఫస్ట్ హాఫ్లో వచ్చిన హైస్ కానీ విశ్వ గ్రోత్ కానీ అవన్నీ నాకు బాగా నచ్చినాయి ఇంటర్వెల్కి అని. సెకండ్ హాఫ్ టేక్ ఆఫ్లో కూడా లాస్ట్ పోర్షన్స్కి వచ్చేటప్పుడు అంటే వీ కుడెంట్ ల్యాండ్ ఇట్ ప్రాపర్లీ. అక్కడ కొంచెం ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారేమో. కానీ మీడియా వాళ్ళు మరీ ఎక్కారు దాన్ని. వాళ్ళు ఎక్కే అంతగా బ్యాడ్గా అయితే సినిమా లేదు డెఫినెట్గా. ఎందుకంటే అంత బ్యాడ్గా ఉంటే అంత రెవెన్యూ చేయదు సినిమా. ఇప్పుడు నైజాం ఉందనుకోండి, నేను ఏ రేటుకి అయితే అమ్మానో ఆ రేటు చేసేసింది ఆ సినిమా. నైజాంలో ₹1 ఎవరికి పోవాలి, ఆంధ్రాలో చిన్న చిన్న డ్యామేజ్ జరిగినాయి అంతే తప్పితే అలా సినిమా బ్యాడ్ అయితే అలాంటి రెవెన్యూలు చేయదు. మీడియా మరీ కొంచెం ఎక్కువ ఎక్కారు. ఓకే, ఒక్కోసారి తప్పదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఏదన్నా అంటే బాగోపోయినా లేదా ఏదన్నా ఉన్నా కూడా ఫ్యామిలీలో డిస్కషన్ జరిగితే మా ఇంట్లో వాళ్ళే చేస్తారండి. ఇంట్లో అంటే ఫ్రెండ్స్ కానీ అందరూ. అదే సార్, మీ బాబాయ్ గారు కావచ్చు లేదంటే ఇంకా మీ బాబాయ్ గారు నేను ముందు చూసేస్తాం. అదొకే, రిలీజ్ అయినతో చూసేవాళ్ళ సంగతి చెప్తున్నాను. ఓకే, అంటే చెప్పిన తర్వాత అంటే బాబాయ్ గారు ప్రతి స్టెప్ లో ఇన్వాల్వ్ అవుతారు. అవునవును, అది డెఫినెట్గా. సితారా సినిమాలో నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఆయనే ఉంటుంది. బట్ ఫ్రంట్ ఫేస్ మీద ఉంటుంది అంతే కదా. అంటే ఇప్పుడు డైలీ ఇప్పుడు కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ వెంకీ కానీ అందరూ వెళ్ళి నాతో కంటే కొంచెం క్రియేటివ్గా ఆ బాబాయ్తో కూడా డిస్కస్ చేస్తారు. సో నాకంటే క్రియేటివ్గా ఆయనకి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మేము అలా అనుకోవట్లేదు సార్, ఆయన ఓన్లీ డబ్బులు పెడతారేమో, మొత్తం క్రియేటివ్ అంతా మీద అనుకుంటున్నాం మేము. అస్సలు కాదు, క్రియేటివే ఆయన ఎక్కువ. ఆయన